పార్దన్న మీద కక్షతోనూ మా 3 పార్టీల మీద కక్షతోనూ రాబోయే తరంలోన ఎవరైనా కొట్లాటలు పెట్టడానికి వచ్చినా కూడా ప్రజలు ఇప్పుడు మాకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించి మమ్మల్ని గెలిపించారో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అట్లాంటి కొట్లాట పెట్టే వాళ్ళని మీరే తరిమి కొట్టాలి. ఎందుకంటే ఇది సమస్యాత్మక ప్రాంతం. కొట్లాట్లు జరపడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే మేము స్టార్టింగ్లోనే చెప్తున్నాం ఆదోని ప్రజలందరికీ కూడా దయచేసి, ఎందుకంటే మనం అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. ముస్లిం మైనారిటీలు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, అందరం కూడా మనమంతా ప్రజలం. ఓట్లు వేసేంత వరకే మనం పార్టీల పరంగా ఉండాలి. దయచేసి అందరికీ చెప్తున్నాం. మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో అధికారంలో ఉండే వాళ్ళు అణిగి ఉండాలి. ప్రజలకు సేవ చేయాలి. అధికారం ఉంది కదా అని వీగకూడదు. మేడం, మీ పార్టీ జోలికి వచ్చే ప్రజలను తరిమి కొట్టడం అనడం మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మేడం? నిన్న కూడా హాస్పిటల్లో అల్సందుగుత్తి గ్రామంలో గొడవ అయితే ఆ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఇదే విషయాన్ని చర్చించారు. మీరు మళ్ళీ ఇప్పుడు ఇదే చెప్తున్నారు. జనాలు పిచ్చోలు చేస్తున్నారా ఇద్దరు కలిసి? రెండు పార్టీ నాకు అర్థం కాలేదమ్మా. మేడం, మీరు ఏమన్నారు? మన పార్టీ జోలికి ఎవరైనా వస్తే మన పార్టీ అనలేదమ్మా. ప్రజలు ప్రజలకి చెప్తున్నాం, మేము ప్రజలకి అభ్యర్థన చేస్తున్నాం. ఎవరైనా ప్రజలను రెచ్చగొట్టే విధంగా అంటే ఎట్లుంటుందంటే ఇది సమస్యాత్మక ప్రాంతం ఆదోని. ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు, హిందువులో ఉన్నాము. ముఖ్యంగా బీజేపీ కలిస్తే ఇదే వస్తుందని చెప్పే అవతల పార్టీ వాళ్ళు ఎక్స్పెషల్లీ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎక్కువగా ప్రచారం చేశారు. మీకు బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయని. మేము ప్రజలకు విన్నవించుకుంటున్నాం. ఏం విన్నవించుకుంటున్నామంటే ఎవరైనా అట్లాంటి కొట్లాడు పెట్టడానికి ఎవరైనా అంటే అవతల పార్టీ వాళ్ళే రెచ్చగొడితే ప్రజలు ఎవరు రెచ్చిపోవద్దండి. అట్లాంటి రెచ్చగొట్టే వాళ్ళని నాయకులను అంటే వైసీపీ నాయకులను, కార్యకర్తలు, ఇంకెవరైనా కానీ వాళ్ళని మీరు తరిమి కొట్టాలి. ఇక్కడ మమ్మల్ని కాదు, ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మనమందరం కూడా పార్టీలకు అతీతంగా కలిసిపోవాలి. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథి గారిని 28 రోజుల్లోనే ఆయన వచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాడంటే అపూర్వమైన నమ్మకాన్ని ప్రజలు ఆయన మీద పెట్టారు. ఆయన ఖచ్చితంగా ఏదైతే బాధ్యత పెట్టాడో నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఆయన అన్ని కూడా, ఎందుకంటే ఆయన చదువుకున్నవాడు, విఘ్నుడు, తెలివైనవాడు. ఎవరిని ఏ విధంగా చేయాలో, ఎవరికి ఏ విధంగా చూడాలనేది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి దీంట్లో భయపడాల్సిన పని లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ముస్లిం మైనారిటీతో చాలా మందితో మాట్లాడారు. ఒకటే చెప్పాడు, ఏ సంక్షేమ పథకం వచ్చినా ఇది బీసీలకు, ఇది ఎస్సీలకు, ఎస్టీలకు సపరేట్గా లేదు. ఏ సంక్షేమమైనా అన్ని ప్రజలకు చెందుతుంది, అన్ని ప్రజలకు వెళ్తుంది. ఇక్కడ మేమేమంటున్నామంటే ఇక్కడ మేము కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం. ఎవరైతే అర్హులైనారో వాళ్ళకి ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఎవరైనా అర్హులైన వాళ్ళకి పెన్షన్ రాలేదైనా, లేదంటే ఇల్లు రాలేదన్నా, ఏదన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా నేను ఫుడ్ కమిషన్ అయిన తర్వాత 2 సంవత్సరాలుగా ఆదోన్లో నిరంతరం ప్రజల కోసమే, ప్రజల సంక్షేమం బాగుండాలని చెప్పి మేమందరం కూడా ఫైట్ చేసాం.